డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ మరోసారి చేశారు. డిఎస్సిలో అవకతవకలపై అన్ని వివరాలను సాక్ష్యాలతో సహా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లలో వినతి పత్రాలను సమర్పించారు. డిఎస్సిలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, లోకేష్ రికమెండేషన్తో కొంతమంది ఉద్యోగాన్ని పొందారని, నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీశారు. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువత మోసపోయింది. ఆ విషయాన్ని సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం పెంచుతూ ఇప్పటికే పలు విధాలుగా పోరాటం చేస్తూ వచ్చింది వైఎస్ఆర్సీపీ. అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కళ్ల ముందు అక్రమాలు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. సాక్ష్యాలు ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఇప్పటి వరకు వాటిపై నోరు మెదపలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో ఉద్యమ బాట పట్టిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించింది. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాల లూటీ చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒక 4 కాలేజీలు కలిసి ఆటల పోటీ పెడితే ఆ 4 కాలేజీలు కలిసి పెట్టినటువంటి ఆటల పోటీలో పాల్గొన్నాడంటే పాల్గొనటువంటి ఏంటి, గ్రౌండ్లో దిగక్కర్లా, మంచి సీసా అందించిన చాలు, బయట కూర్చుని బాల్ అందించిన చాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చారు. నేషనల్ అవార్డు కొట్టినటువంటి గోల్డ్ మెడలోడికి ఉద్యోగంలో టీచర్ ఉద్యోగం పాల్గొన్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. మరి ఈ రకమైనటువంటి పాపాలు చేసి, దుర్మార్గాలు చేసి, పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో టీచర్లు ఉద్యోగాలు ఇచ్చి ఏం చేద్దామని డిఎస్సిలో జరిగిన అక్రమాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు ఆ పార్టీ నేతలు. డిఎస్సిలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను కావలసిన వారికి ఇచ్చుకున్నారని, ఇష్టానుసారం జియోలు మార్చారని, అది కూడా యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని, జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కన పెట్టేశారని, సాక్ష్యాలతో సహా డిఎస్సి స్కామ్ గురించి మరోసారి తమ వినతి పత్రాల్లో వివరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిగా మార్చేశారని, మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతిలో ఉంది, ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది, లీక్ అయిన పేపర్తో ఎంతమంది పరీక్ష రాశారు, ఎంత డబ్బులు చేతులు మారాయనేది ఇవాళకి మీరు విచారణ చేయలే. ఏదో తూతు మంత్రంగా ఒక కేసు కట్టి బెయిల్ ఇచ్చారు. మేము ఆడియోలు విన్నాం, ఛానల్స్లో చూసాం. 15 లక్షలకి ఉద్యోగానికి బేరం ఆడుతున్న వ్యవహారం స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అర్హతలు కలిగి పోస్టులకు సంబంధించి పరీక్ష రాయడం తప్పనిసరి కదా. అలాంటప్పుడు ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని ఎలా ఇస్తారు? ముందు సడలింపుగా ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత ఆ జీవోని మార్పు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎందుకు దీని మీద మీరు నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ టీడీపీ నేతలు అమ్ముకున్నారని, లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగేందుకు ఒక్క క్షణం కూడా అర్హత లేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని వారు ప్రశ్నించారు. సాక్ష్యాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై పూర్తిస్థాయి సిబిఐ విచారణ జరపాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగితో ప్రశ్నపత్రాల అప్లోడ్ చేయించడం అక్రమాలకు నిదర్శనమని అన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.